రాజుగారు ఉన్నారంట. ఉంటే ఆ ఊర్లో గడ్డిలో ఉన్నాడంట. అప్పుడు కనిపిస్తే అప్పుడు డమ్ అరిసి జంప్ చేసి చంపుకొని పెద్ద కళ్ళ అణుచుకొని తింటున్నాడు. ఇంటికి వెళ్ళి నోరు ఊరితే ఉంటుంది. అందుకే గబగబా గుహలోకి వెళ్ళిపోయి తినేసింది. కొంచెం తినేసింది. రోజు ఆహారం తినాలి అని ఆలోచించుకుందంట. అప్పుడు దాచిపెట్టుకుంది వాళ్ళ ఇంట్లో అంట. దాచిపెట్టుకుంటే అప్పుడు కివి అనిమల్ అప్పుడు మొత్తం ఎక్కితే డోమ్ అని మళ్ళీ అరిసారంట. భూమి మొత్తం ఊగిపోయింది. భూమి మొత్తం ఊగిపోతే జంతువులు డిజైన్గా చెట్టు మీద ఊగి అంటుకుతేమో కివి అన్నోడు వచ్చి ఏమైంది ప్రభు అంటే నువ్వే కదా నా ఆహారం తిన్నావు అన్నాడంట. తింటే లేదు నక్క ఇల్లులో వెళ్ళి ఆహారం చాలా ఎక్కువ తీసుకొని వచ్చి తినేసింది. అందుకే తనే దొంగతనం చేసింది ఈ ఆహారం అంట. అప్పుడు అంటే ఏంటి అవునా అయితే ఆ నక్కని తీసుకోరా అంటారంట. తీసుకొచ్చింది ఒకసారి. నక్క నీకెంత ధైర్యమే నా ఆహారాన్ని తింటావా నిన్నంట. లేదు ప్రభు మీ పక్కనున్న జంతువునే తినింది. లేదు ఆమె అని కొట్టుకున్నారంట. ఇలా చెప్తే మీరు విన్నరు. భుజమ్మ దగ్గర నిజంగానే చెప్పండి. అప్పుడు బయటకు వెళ్తే బుజ్జమ్మ వచ్చిందంట. వస్తే బుజ్జమ్మ సింహం రాజుని ఏంటి సింహం రాజా నీ పొరపాటు మీదేనా అన్నారంట. అప్పుడు సింహం రాజు గారు ఏమైంది బుజ్జమ్మ అంటారంట. అప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేరంట. అప్పుడు ఒక జుట్టుకి అందమైన పువ్వులు ఉంటాయంట. ఎవరో దొంగలు ఇచ్చారంట. ఆ దొంగ నువ్వు పట్టుకున్నారంట. ఆలస్యమైనప్పుడు పట్టుకోలేకపోయారు. అందుకే గుహలోకి వెళ్తే అప్పుడు కివి అన్నలు ప్రభు నన్ను దయచేసి వదిలేయండి అన్నాడంట. అప్పుడు నేనే అన్ని ఆహారాన్ని దొంగలిచ్చాను అన్నాడంట. మొత్తం స్టోరీ మొత్తం అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. స్టోరీ నేమ్ ఏంటి అసలు? అలాగనే సింహం రాజు గడ్డి సింహం రాజు రోజు ఇదే స్టోరీ. అందరికీ ఇదే స్టోరీ. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. షేర్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. గంటని మాత్రం పెట్టండి. కామెంట్ కూడా చెయ్యండి. అబ్బో గుడ్ నైట్ అని చెప్పి